ప్యాసివ్ ఇన్కమ్ వల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధ్యమా? ప్యాసివ్ ఇన్కమ్ అనేది సోషల్ మీడియాలో ఒక హైప్. చాలా మంది బుక్స్ కూడా రాశారు ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద, పెద్ద పెద్ద పుస్తకాలు. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది? అసలు ప్యాసివ్ ఇన్కమ్ తో మనం అసలు రిచ్ అవ్వచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించడం. మనలో చాలా మంది ఉదయం లేస్తాం, పని చేస్తాం, జీతం వస్తుంది, ఈఎంఐలు కూడా కడతాం, మిగిలిన డబ్బుతో నెల గడుపు. ఇది జీవితం, ఇది ఒక శాలరీ ట్రాప్ అని చెప్పేసి పెద్ద పెద్ద పుస్తకాలు ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద రాసినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాట. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక్క నెల పని చేయండి, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? మీ ఈఎంఐ ఆగుతుందా? కరెంట్ బిల్ ఆగుతుందా? పిల్లల యొక్క స్కూల్ ఫీజు ఆగుతుంది, ఏది ఆగుతుంది? అందుకే మల్టీ సోర్స్ ఇన్కమ్. ధనవంతులు ఎప్పుడు కూడా ఒకే జీతం మీద ఆధారపడరు అని అనేక మంది ధనవంతులు చూపిస్తా ఉన్నారు. వాళ్ళు డబ్బును తమ కోసం పని చేయించుకుంటా ఉంటారు. మనం ఏం చేస్తాం? డబ్బు ఉంటే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ప్రతిరోజు యాక్టివ్ గా పని చేయకపోయినా మీకు వచ్చేటటువంటి ఆదాయం. సో దీనికి రావడానికి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి. ఉదాహరణకి సో మనం డిజిటల్ గా, మనం ఫిజికల్ గా వెళ్ళి వర్క్ చేయలేం కాబట్టి కొంచెం డిజిటల్ గా మాట్లాడుకోం. సిప్ రిటర్న్స్, సో ఎవ్రీ మంత్ ఇంత చేయడం ద్వారా యూజ్ అయితే అవుతుంది అనమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్, రెంటల్ ఇన్కమ్. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో బాగా ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి సో మీరు ఏదైనా స్కిల్ ఉంటే కనుక ఆ స్కిల్ మీద వీడియోస్ చేయడం, లేదంటే ఏదైనా టాపిక్ నేర్చుకుని దాని మీద వీడియోస్ చేయడం, అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం, డిజిటల్ ప్రొడక్ట్స్ చేయడం, ఆన్లైన్ కోర్సెస్ అమ్మడం, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, డివిడెండ్స్ ఇలా. సో రీసెంట్ గా ఒక వీడియో పెట్టినప్పుడు కూడా కొంతమంది మిత్రులు అడిగినారు, సో మీరు ఎంత దేంట్లో చేస్తారని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే అది పోయిందంటే రోడ్డును పడిపోతుంది జీవితం. అదే మల్టిపుల్ మార్గాల ద్వారా చిన్న చిన్న అమౌంట్స్ అయినా రావచ్చు. మీకు తెలుసా, అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి మార్కెట్ లో మనం అమ్మవచ్చు. మనం జిఎస్టీ తీసుకుంటే ఇండియా వైడ్ అమ్మవచ్చు. వితౌట్ జిఎస్టీ మన స్టేట్ వరకు మనం అమ్మవచ్చు. ఏ ప్రొడక్ట్ అయినా అమ్మవచ్చు. సో కాబట్టి ఎలా అయినా వ్యాపారం చేయాలనుకుంటే, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే మనకు చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని అమ్మి డబ్బు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ప్యాసివ్ గా మొదలవుతుంది. ముందు యాక్టివ్ గా ఎఫర్ట్ పెట్టి, ముందు కష్టం, తర్వాత సిస్టమ్. ముందు మనం కష్టపడితే ఆటోమేటిక్ గా అది మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. డిసిప్లిన్ గా ఉండాలి, ఆ తర్వాత మాత్రమే మనకి ఫ్రీడమ్ వస్తుంది. ముందు పెట్టిన మొదటి రోజు మాకు డబ్బులు రిటర్న్ రావాలంటే ఎప్పుడు కూడా ప్యాసివ్ ఇన్కమ్ లో వర్క్ కాదు. మీరు ఇల్లు కట్టి రెంటల్స్ ఇచ్చినా కానీ ఒక రోజులో రావు, అది టైం పడుతుంది, ఇల్లు కట్టించాలి కదా. సో చాలా మంది అడుగుతుంటారు, ప్యాసివ్ ఇన్కమ్ వల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా? వస్తుంది. ఎందుకు రాదు? 4 మార్గాల ద్వారా డబ్బు వస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు రాదు? మీరు కేవలం డబ్బు సంపాదించడం కాదు, డబ్బు నిలుపుకోవడం కూడా నేర్చుకోవాలి. డబ్బు సంపాదిస్తుంది, బట్ దాన్ని ఖర్చు పెట్టేస్తారు, కానీ దాన్ని నిలుపుదల చేయాలి. ఎందుకంటే ఇన్కమ్ పెరిగిన, లైఫ్ స్టైల్ పెరిగిపోతే మీరు మళ్ళీ అదే ట్రాప్ లో ఉంటారు. మీరు హోమ్ లోన్ పెడతారు, కార్ లోన్ పెడతారు, ఇంకా రకరకాల లోన్లు పెట్టేస్తూ ఉంటారు. మీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా అడిగి వెళ్ళిపోతాయి, వెనకాల నిలబడవు. 30,000 రూపాయల జీతం ఉన్నప్పుడు డబ్బులు నిలబడవు, అది 1,00,000 రూపాయలైనా డబ్బులు నిలబడవు. ఎందుకంటే సమస్య మీ ఇన్కమ్ లో కాదు, మనీ మేనేజ్మెంట్ లో. భారతదేశంలో చాలా మందికి మనీ మేనేజ్మెంట్ విషయంలో ఎదుటోడిని చూసి నేను అలా ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలని మనం ఫీల్ అవుతాం అనమాట. సో దానివల్ల చాలా నష్టం. ఎగ్జాంపుల్, మీ నెల ఖర్చు 50,000 అనుకుంది. మీరు పని చేయకపోతే ప్రతి నెల 50,000 వస్తే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సరే 50,000 రాకపోతే ఒక 40,000 30,000 వచ్చిన ఫైనాన్షియల్. అది రావాలంటే మీ దగ్గర ఒక అసెట్, లైబిలిటీస్ ఉండకూడదు, అప్పులు ఉండకూడదు, ఆస్తులు ఉండాలి. చాలా మంది ఐఫోన్ ని కొంటారు, కార్ లోన్ పెడతారు, క్రెడిట్ కార్డు అది కూడా డెప్ట్ ఉంటుంది. సో అసెట్స్ అన్ని కూడా కరిగిపోతా ఉంటాయి అన్నమాట. అసెట్స్ ఎప్పుడు కూడా మీ జేబులోకి డబ్బు తెచ్చిపెట్టాయి. ఈ ఐఫోన్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డు డెప్ట్ కావచ్చు, ఇదంతా కూడా తీసుకెళ్లిపోయారు. కాబట్టి పాత కాలంలో, పాత జమానాలో అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టి ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు కూడా నడుస్తాం. చాలా కష్టపడ్డారు, కానీ అలాంటి సైకిల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వెళ్ళకూడదు. జీవితం కోసం జీవితాన్ని అమ్ముకోకూడదు. సో డబ్బు కోసం కాదు, కళల కోసం కూడా జీవించాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, యూట్యూబ్ ఉంది, డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, స్టాక్ మార్కెటింగ్ ఉంది. స్టాక్ మార్కెట్ మీరు ఫండమెంటల్ గా అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. నాకు అది రాదనుకుంటే షిఫ్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ పీపుల్ కి గోల్డెన్ ఛాన్సెస్. కానీ చాలా మంది రీల్స్ చూస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అదే మొబైల్ తో ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో మొబైల్ ఫోన్ తో కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిఫరెన్స్ అనేది మొబైల్లోనే, మన మైండ్ సెట్ లో. సో ప్రాక్టికల్ స్టెప్స్ పరంగా మనం చూసుకుంటే కనుక ఎప్పుడైనా సరే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకో. నెలకి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అని యావరేజ్ నా. అలాగే ఒక ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే సడన్ గా ఓస్ట్ సిచ్యువేషన్ వచ్చింది, 1,00,000 రూపాయలు అవసరం, ఎవరిని అడిగిన ఇవ్వడం, అప్పుడు ఏం చేయాలి? కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకో. డెప్ట్ తగ్గించండి, అప్పులు తగ్గించుకోండి వీలైనంత వరకు. దానికోసం ఎదుటోని చూసి ఎగిరెగిరి పడదు. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ లో, సిప్ లో, లాంగ్ టర్మ్ అసెట్స్ ఇన్వెస్ట్ చేయండి. అలాగే డిజిటల్ ఇన్కమ్ సోర్సెస్ బిల్డ్ చేయండి. మీ
మీ దగ్గర ఛానల్ ఉంది, నా దగ్గర ఛానల్ ఉంది, అందరి దగ్గర ఛానల్ ఉంది. సో వీడియోలు చేయండి, ఫ్రీలాన్సింగ్ చేయండి, కోర్సెస్ ఏదైనా వస్తే కానీ దాని మీద అప్వర్క్ లాంటి వాటిలో చేయండి. సో వచ్చిన ఇన్కమ్ ని స్పెండ్ చేయకుండా రీఇన్వెస్ట్ చేయండి. సో బ్యాంక్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, లేదంటే కనుక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొనండి. సో ప్యాసివ్ ఇన్కమ్ పేరుతో స్కామ్స్ స్కీమ్స్ ఈ వల్ల పడకండి. రోజుకి 5,000 వచ్చేస్తే మీరు పెట్టేటువంటి లక్షకి, ఇది అబద్ధం. ఇన్వెస్ట్మెంట్ లేకుండా లాక్స్ లో డబ్బులు రావడం కుదరని పని. AI బాట్, మనీ మెషిన్ ఇవి చాలా వరకు కూడా ట్రాప్స్ అన్నమాట. వీటిలో పడకండి. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ స్లోగానే వస్తుంది, కానీ వన్స్ బిల్డ్ అయితే మాత్రం లైఫ్ చేంజ్ అవుతుంది. సో రాబర్ట్ కియోసకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ మీరు చదువుంటారు కదా. సో అతనికి డబ్బులు ఎక్కువ మొత్తంలో ఎలా వస్తాయి అంటే, వాళ్ళ వైఫ్ వాళ్ళ యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టించి, సో వాళ్ళకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ బిల్డింగ్స్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ వస్తాయి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ల్యాంబోర్గిని కాదు, లగ్జరీ విల్లా కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఉదయం అలారం మోగక ముందే టెన్షన్ లేకుండా నిద్ర లేవడం. సో ఈఎంఐ డ్యూ డేట్ చూసి భయపడకపోవడం, పిల్లల డ్రీమ్స్ కోసం అప్పులు చేయకు, మనసుకు నచ్చని పని చేయకు. సో గుర్తుపెట్టుకోండి, పేదవాడు డబ్బు కోసమే పనిచేస్తాడు. ఇది చాలా పుస్తకాలు రాసి. మధ్య తరగతి వాడు ఈఎంఐ కోసం పనిచేస్తాడు, కానీ ధనవంతుడు డబ్బునే తన కోసం పని చేయించుకుంటాడని చెప్పి సేయింగ్ అయితే ఉందన్నమాట. సో మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే ఈ రోజు నుంచే ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ని బిల్డ్ చేసుకోండి. అది ఎలా అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, లేదు ట్రేడింగ్ లో నేర్చుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి, లేదు యూట్యూబ్ వీడియోలు చేయండి, లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేయండి. ఇలా మీకు వచ్చినటువంటి స్కిల్స్ తో ఇప్పుడు మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను కదా, అలా మాట్లాడండి. కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పక యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఎక్కువ మందికి వెళ్ళడానికి హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ.